మార్చ్ 21. దేవుడు నిన్ను సంరక్షించును. భూమి మీద గాని నరకంలో గాని ఉన్న సకల శక్తి దేవునిదే. ఈ సత్యాన్ని హత్తుకోవడానికి నీ విశ్వాసాన్ని ఉపయోగించు. అప్పుడు సాతాను నీకు శాశ్వతమైన హాని చేయలేడనే నిశ్చయతతో నీవు ఎక్కడైనా ధైర్యంగా నడువగలవు. దేవునికి స్తుతి కలుగునుగాక. సాతాను శక్తి బలమైనదే కావచ్చు, కానీ నీవు నిరాశ చెందనక్కర్లేదు. మనం సాతానుకు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మనకు చూపించడం ఎంత గొప్ప ఆదరణ. దేవునికి భయపడని వారు మాత్రమే అపవాదికి భయపడాలి. క్రైస్తవుడా, నీ ముందు వాని శక్తి ఎంతటి పర్వతంలో ఉన్నా భయం ఎందుకు? ఒక పురుగుతోనే పర్వతాన్ని పిండి చేయగల దేవుణ్ణి నీవు సేవిస్తున్నావు. యెషయా 41:15. నిశ్చయంగా ఆయన నిన్ను సంరక్షిస్తాడు. నీ ధైర్యాన్ని దెబ్బతీసేందుకు సాతాను వేసే అతి పెద్ద ఎత్తుగడ ఏమిటంటే నీ మనసులో వాని పట్ల విపరీతమైన భయం కలిగేలా చేయడం. సింహం కంటే బలమైన క్రూర మృగాలు ఉన్నప్పటికీ అది గర్జించినప్పుడు అవి వణుకుతాయని విన్నాను. క్రీస్తునందు సాతానును నీ పాదాల క్రింద అణచివేసే శక్తి నీకు ఉన్నప్పుడు అనవసరంగా వాని రూపాన్ని చూసి వణుకుతూ ఎన్ని గంటల సమయాన్ని వృధా చేశావు? సాతాను శక్తిపై సరైన అవగాహన పెంచుకో. అప్పుడు ఆ సింహం నీకు అంత క్రూరంగా అనిపించదు. వాని శక్తి అపారమైనదని నీవు భావించినప్పుడు ఈ 3 విషయాలు నీకు ఉపశమనాన్ని ఇస్తాయి. మొదటిగా, సాతాను శక్తి స్వయం సిద్ధమైనది కాదు. అది పొందుకోబడిన శక్తి. అది వాని హక్కు కాదు. మరొకరి అనుమతితో, అంటే దేవుని అనుమతితో వచ్చిన శక్తి. భూమి మీద నరకంలో అధికారం దేవునిదే. ఈ సత్యాన్ని విశ్వసించినప్పుడు నీకు శాశ్వతమైన హాని ఏదీ జరగదని నీవు నమ్మగలవు. నీ పరలోకపు తండ్రి తన శత్రువుకు తన బిడ్డవైన నీవు జయించలేనంత పెద్ద ఖడ్గాన్ని ఇస్తాడని నీవు అనుకుంటున్నావా? శత్రువు ఆయుధాలను నియంత్రించేది దేవుడే అయినప్పుడు నీవు దేవుని కాపుదలలో ఉంటే అవి నీకేమీ చేయలేవని నిశ్చింతగా ఉండవచ్చు. పిలాతు తన అధికారాన్ని చూపి క్రీస్తును భయపెట్టాలని చూసినప్పుడు పైనుండి నీకు ఇయ్యబడితే తప్ప నీకు ఏ అధికారము ఉండదు అని క్రీస్తు బదులిచ్చాడు. యోహాను సువార్త 19:11. అంటే నీవు చేయగలిగిందంతా చెయ్యి, నీ అధికారానికి అనుమతి ఇచ్చింది ఎవరో నాకు తెలుసు అని ఆయన భావం. సాతాను నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, మనుష్యులు నిన్ను హింసించవచ్చు, కానీ వారిద్దరికీ ఆ శక్తిని ఇచ్చేది దేవుడొక్కడే.